రిజర్వేషన్ అనేది స్వాతంత్ర సమయంలో కుటుంబాలకు ఇవ్వకపోతే రజాకార్లకు ఇవ్వాలా అన్న షేక్ హసీనా ఒకే ఒక మాట అధికారానికి దూరంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలకు వరమై బంగ్లాదేశ్ ను వల్లకాడులా అయ్యేలా చేసింది. అయినా షేక్ హసీనా ఈ మాట అన్నది మొదట్లో కాదు, అల్లర్లు బాగా జరుగుతున్నప్పుడు. ఇదే మాటను అదునుగా చూసి ఎన్నాళ్ళ నుంచో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తారిక్ రెహమాన్ తమ యొక్క ప్రజలను రెచ్చగొట్టి ఇంతటి విధ్వంసానికి పాల్పడ్డారు. అయితే 1971 లో బంగ్లాదేశ్ కోసం పోరాడైన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కుటుంబాలకు 30% రిజర్వేషన్ అనేది ఇస్తున్నారు. ఇలా రిజర్వేషన్ ఇస్తుంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్ మొత్తం 56% దాటుతుంది. ఈ రిజర్వేషన్ ని 2019లో కొద్దిగా తగ్గించారు. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు మొన్న ఫిబ్రవరి నెలలో దీన్ని మళ్ళీ పెంచేసింది. అయితే ఇలా 30% ఉన్న రిజర్వేషన్ వల్ల మాకు న్యాయం జరుగుతలేదని ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలు కాక మిగతా ప్రజలు ఆరోపిస్తున్నారు. కానీ 30% రిజర్వేషన్ మాకే ఇవ్వాలని ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కుటుంబాలు కోరుతున్నాయి. ఇక్కడ నుంచి ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కుటుంబాలు రిజర్వేషన్ కావాలని మరియు రిజర్వేషన్ ను మొత్తానికి రద్దు చేయాలని మిగతా ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి ఒకరిపైన ఒకరు గొడవలు చేసుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ మొత్తం రణరంగంగా మారిపోయింది. ఇలా రిజర్వేషన్ కావాలని కొందరు, ఇంకా రిజర్వేషన్ మొత్తానికి రద్దు చేయాలని మరికొందరు ఇలా ఒకరి కోసం ఒకరు ఫైట్ చేస్తుంటే వీళ్ళ గొడవను పక్కకు వదిలేసి వీళ్ళు ఆఖరికి హిందువుల మీద వచ్చి పడ్డారు. అందరికీ జై శ్రీరామ్ మరియు వందే మాతరం. ఈ వీడియోను ప్రతి ఒక్క హిందువు తప్పక చూడాలి మరియు షేర్ చేయాలి. గత కొన్ని రోజులుగా మనం ప్రతి సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్, సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని రకరకాల పోస్టులు మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ విషయంలో గొడవలు జరిగితే హిందువులకు ఏం సంబంధం? ప్రతి విషయంలో ఏమీ సంబంధం లేనటువంటి హిందువుల మీద దాడి ఎందుకు చేస్తున్నారు? అయితే 1971 లో మన భారతదేశ పుణ్యమా అని బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చింది. అయితే స్వాతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల యొక్క సంఖ్య 30% గనక ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ 30-40 సంవత్సరాలలో హిందువుల యొక్క సంఖ్య 5 నుంచి 8% మాత్రమే ఉన్నారు. అయితే హిందువుల యొక్క జనాభా అంతగా తగ్గడానికి కారణం ఏంటిది? అంటే వాళ్ళని చంపేశారా, లేదా కత్తి బలంతో బెదిరించి మతం మార్చివేశారా? అది చాలదన్నట్టు ఇప్పుడు బంగ్లాదేశీ రోహింగ్యాలు మన బెంగాల్లోకి వచ్చి మారణహోమం సృష్టిస్తున్నారు. ఇంకా ఇదిలా ఉంటే మన దేశంలో కానీ వేరే దేశంలో కానీ వేరే మతస్థుల మీద దాడి గనక జరిగితే మురిగే బాలీవుడ్ కుక్కలు మరియు ప్లగ్ కార్డులు పట్టుకొని కొవ్వొత్తులు పట్టుకొని ఏడిచే బాలీవుడ్ వేశ్యలు మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో దాడులు జరిగితే కనీసం ట్వీట్ కూడా చేస్తలేరు. ప్రతిరోజు ఎన్నో రకాలుగా ఘోరాతి ఘోరమైనటువంటి వీడియోలు చూసి కూడా కనీసం నోరు కూడా ఎత్తడం లేదు. షేక్ హసీనా బంగ్లాదేశ్ ను వదిలి వెళ్లిన తర్వాత దాదాపు 1 కోటి కంటే పైన, లేదంటే సుమారు 1 కోటి మంది యొక్క హిందువుల యొక్క జీవితాలు ప్రశ్నార్థకంలో పడ్డాయి. హిందువుల యొక్క దేవాలయాన్ని దోచుకొని విగ్రహాలను నీలమట్టం చేశారు. ఎంతో మంది హిందువుల యొక్క ఆస్తులను దోచుకున్నారు. ఎంతో మంది హిందువుల యొక్క మహిళలను ఘోరాతి ఘోరంగా వర్ణించలేని విధంగా అత్యాచారాలు చేసి మరీ చంపేశారు. ఈ బంగ్లాదేశీ జిహాదులు తమ యొక్క గొడవను పక్కన వదిలేసి అన్యం పుణ్యం మెరుగున్నటువంటి హిందువుల మీద వచ్చి పడ్డారు. బంగ్లాదేశ్ కు ఎన్నో సందర్భాల్లో పేరు తెచ్చినటువంటి ప్రముఖ సంగీతకారుని యొక్క ఇల్లును కాల్చేశారు. దాదాపు 3000 కంటే ఎక్కువ రకాలు ఉన్నటువంటి మ్యూజిక్ యొక్క ఇన్స్ట్రుమెంట్లను కూడా కాల్చివేశారు. ఇక ప్రస్తుత బంగ్లాదేశ్ క్రికెట్ టీం యొక్క ఓపెనర్ అయినటువంటి లిట్టన్ దాస్ యొక్క ఇళ్లను కూడా తగులుపెట్టేసి మరీ దోచుకున్నారు. ఒక సంఘటనలో బంగ్లాదేశ్ లోని ఒక హిందూ టీచర్ అయినటువంటి మృణాల్ కాంతి చటర్జీని అతి ఘోరాతి ఘోరంగా చంపివేసేసి, అలా చంపిన తర్వాత కూడా ఆయన యొక్క శవాన్ని కాలితో తన్నుతూ పైశాచిక ఆనందం పొందారు. ద టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ ప్రకారం బంగ్లాదేశ్ లోని రంగపూర్ లో అవామీ లీగ్ పార్టీ యొక్క హిందూ కౌన్సిలర్ అయినటువంటి హరదార్ రాయను మరియు ఆయన యొక్క అల్లుడిని ఘోరాతి ఘోరంగా నరికి మరీ చంపివేశారు. హిందూ మందిరాలను ధ్వంసం చేసి మరి విగ్రహాలను దోచుకోవడమే కాక అది చాలదు అన్నట్టుగా ఆఖరికి శ్మశాన వాటికను కూడా దోచుకొని మరీ కబ్జా చేసుకుంటున్నారు. పార్వతీపురంలో కాళికాదేవి యొక్క మందిరాన్ని కూల్చివేశారు. మన దేశంలోని కొన్ని పత్రికలు, అంటే కమ్యూనిస్టు లాంటి పత్రికలు స్పందించకుంటే పోలాండ్లోని కొన్ని పత్రికలు ఎక్కడెక్కడైతే హిందువుల మీద దాడి జరిగిందో మొత్తం లిస్ట్ చేసి మరీ ప్రచురించారు. మన భారతదేశం పుణ్యమా అని 1971 లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు అక్కడున్న ఇస్కాన్ టెంపుల్ అక్కడున్న ముస్లింలకు ఎన్నో రోజులుగా అన్నం పెడుతూ మరియు సహాయం చేసింది. కానీ సరిగా ఒక 30-40 సంవత్సరాల తరువాత, అంటే ఇప్పుడు అదే ఇస్కాన్ టెంపుల్ వీరు మొత్తం నిలమట్టం చేసేశారు. అంటే దీన్ని మన స్వచ్ఛమైన తెలుగు భాషలో ఏమంటారంటే తిన్నింటి వాస లెక్క పెట్టడమే కాదు, తిన్న కంచంలోనే ఉచ్చపోయడం అంటారు. ఈ సంఘటనను చూస్తే నాకు ఒక డౌట్ వస్తుంది. కొన్ని రోజుల నుంచి నడుస్తున్న ఈ ఆందోళనలు నిజంగా స్టూడెంట్ రిజర్వేషన్ కు సంబంధించినదా, లేదా షేక్ హసీనాకు సంబంధించినదా? సుప్రీంకోర్టు జడ్జిలు వెళ్లిపోయారు, షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోయింది. అయినా కూడా హిందువుల మీద దాడులు ఆగడం లేదు. ఈ సంఘటనతో హిందువులకు ఏం సంబంధం? ఈ స్టూడెంట్స్ రిజర్వేషన్ యొక్క సమస్య కానే కాదు. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జమాతే ఇస్లామీ పార్టీ యొక్క కార్యకర్తల యొక్క విచ్చలవిడితనం. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా హిందువులను బంగ్లాదేశ్ నుంచి పారదోలి వాళ్ళ యొక్క ఆస్తులను కబ్జా చేద్దామని చూస్తున్నారు. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత
ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా యొక్క తండ్రి అయిన ముజిబుల్ రెహమాన్ అక్కడ సెక్యులర్ పదాన్ని జోడిస్తే తర్వాత వచ్చిన జిహాదీలు ఆయనను చంపివేసేసి సెక్యులర్ అనే పదాన్ని తీసేసి ఇస్లామిక్ కంట్రీగా మార్చేశారు. బంగ్లాదేశ్ లో హిందువుల పైన ఇవి మొదటి దాడులు కావు. 2001లో ఖలీదా జియా సర్కార్ ఏర్పడినప్పుడు కూడా అలాగే ఒక పద్ధతి ప్రకారం దాడి చేయడం జరిగింది. ఈ దాడి హిందువుల మీద దాదాపు 150 రోజులు జరిగింది. ఈ హింసలో హిందువుల మీద 18,000 కంటే ఎక్కువ దాడులు జరిగాయి. 1000 మంది కంటే ఎక్కువ హిందూ మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. ఈ హింస తర్వాత 5 లక్షల మంది హిందువులు తమ ఆస్తులను అన్నింటినీ వదిలేసి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని మరి భారతదేశానికి తిరిగి వచ్చేశారు. మీరు బంగ్లాదేశ్ యొక్క మొత్తం హిస్టరీ చూస్తే మొత్తం హిందువుల యొక్క అత్యాచారాలతో మారణ హోమాలతో మాత్రమే నిండి ఉంది. కానీ కొన్ని మన దేశంలోని కొంతమంది రాజకీయ నాయకులు బంగ్లాదేశ్ యొక్క జీడిపి గురించి మాట్లాడతారు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఘోరాల గురించి మాత్రం ఒక్కరు కూడా నోరు విప్పరు. 1971లో భారత్ సాయంతో బంగ్లాదేశ్ ఏర్పడిందని పాకిస్తాన్లోని హిందువుల మీద అక్కడ ఎంతో దాడి చేశారు. దాదాపు 30 లక్షల మంది హిందువులను పాకిస్తాన్లో చంపివేశారు. ఇదే సమయంలో పాకిస్తాన్లో హిందువులకు ఇళ్ల మీద హెచ్ అని వ్రాసేవారు. ఎందుకంటే హెచ్ అని వ్రాస్తే హెచ్ అంటే హిందూ అని, దాని ప్రకారం వచ్చే వాళ్లకు దాడి చేయడానికి సులువుగా అర్థమవుతుందని హెచ్ అని వ్రాసేవారు. ఇప్పటికి కూడా చాలా మంది మన దేశంలో భారతదేశం సహాయంతో 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిందని చాలా మంది గొప్పలుగా మాట్లాడతారు. మరియు 93,000 మంది పాకిస్తాన్ యొక్క సైనికులను బందీలా చేసుకోమని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు. కానీ అదే సమయంలో ఎంతో వేల మంది, ఎంతో లక్షల మంది పాకిస్తాన్ లో మన హిందువులను వాళ్ళు అతి దారుణంగా చంపివేశారని మాత్రం ఎవ్వరు మాట్లాడరు. వీటన్నిటికంటే ఎక్కువగా మన దేశంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలేసి పారిపోయిందని చాలా మంది మన దేశంలోని వాళ్లకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎవరైతే మోదీజీ మీద కోపంతో ఉన్నారో అదే వాళ్ళు బంగ్లాదేశ్ లోని 1,30,00,000 మంది, అంటే 5 to 8% మంది హిందువుల మీద మౌనంగా ఉన్నారు. వీళ్ళే సిఏఏ ఎన్ఆర్సీ యొక్క గొడవల వెనుక ఉన్నారు. ఇప్పుడైనా అర్థమైందా మోదీ సర్కార్ సిఏఏ ఎందుకు తీయాలనుకుంటుందో? బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో పీడితులైన హిందువుల యొక్క ఆశ్రమం కోసం మాత్రమే సిఏఎన్ఆర్సీ తీయాలనుకుంటుంది. కానీ సిఏ వల్ల ఇంకా వేరే దేశంలో ఉన్నటువంటి హిందువులు గనక భారతదేశంలో వస్తే మా యొక్క ఓట్ల సంఖ్య ఏంటిది అనేది కొంతమంది ప్రతిపక్ష నాయకుల యొక్క ఆలోచన. ఇలా బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణహోమం మన దేశంలోని చాలా మందికి కులం కోసం చచ్చిపోయే కులగజ్జి వాళ్లకు ఒక చెప్పపెట్టు లాంటిది. అక్కడ హిందువులను చంపితే నీ కులం ఏంటిదని అడగరు, జస్ట్ హిందువు అయితే చాలు. కులం ముసులుకులు వీడిపోయే హిందువులకు ఇది ఒక గుణపాఠంగా ఉంటుందని చెప్తున్నా. ఎందుకంటే ఐక్యమత్యమే మహాబలం, మరియు హిందువులు కూడా సంఘటితం అయితేనే మనకు ఒక బలం. కాబట్టి ఎవడైనా కానీ జిహాదీగాడు. కాబట్టి ఎప్పటికైనా గుర్తుంచుకోండి, నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి పాల ప్యాకెట్ వాడు, చికెన్ కొట్టువాడు, కిరాణా కొట్టువాడు, బట్టల షాపు వాడు, కూరగాయల కొట్టువాడు, బైక్ మెకానిక్, పూల దుకాణం వాడు, నువ్వు సినిమా చూసే యాక్టర్స్, ఆఖరికి నువ్వు ఓటే రాజకీయ నాయకుడు కూడా సనాతన ధర్మాన్ని పాటించే హిందువులని డిసైడ్ చేసుకోండి. లేదంటే పాముకు పాలు పోసిన, ఆర్థిక సహాయం చేసిన తర్వాత నీ తల్లినో చెల్లినో వాడు బంగ్లాదేశ్ లో చేస్తున్నట్టే చెయ్యక మానడు. జస్ట్ సమయం అటు లేదా ఇటు అవుతుంది అంతే. మన దగ్గర ఒక 10 సంవత్సరాల్లో జరగవచ్చు, లేదా మీ స్టేట్ లో సెంట్రల్ లో కాంగ్రెస్ లేదా టీఎంసీ, సమాజ్వాదీ లాంటి పార్టీలు గనక వస్తే ఎప్పుడైనా జరగవచ్చు. ఉదాహరణకు మొన్ననే మన తెలంగాణలోని హైదరాబాద్ లోని చెంగిచెర్లలో హిందూ మహిళలను కొంతమంది జిహాదీలు ఎలా బహిరంగంగా బలవంతంగా నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఎలా కొట్టారో మీకు తెలిసే ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కాబట్టి బంగ్లాదేశ్ లోని హిందువులకు సంఘీభావంగా ప్రతి ఒక్కరు ర్యాలీ తీయండి, వాళ్ళకు సపోర్ట్ ఇవ్వండి. మరియు ఈ వీడియోను మీరు షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మన సనాతన ధర్మాన్ని, మన జాతీయ భావం గల వీడియోను చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై శ్రీరామ్, ధన్యవాదాలు. భారత్ మాతకి జై.